The topic is tree. A tree is a very popular nonlinear data structure used in a wide range of applications. A tree data structure can be defined as follows. In linear data structure, data is organized in sequential order. In a nonlinear data structure is organized in a random order. Sequential order అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ర్యాండమ్ ఆర్డర్లో డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాండమ్ ఆర్డర్ని మనం హైరార్చికల్ డేటా స్ట్రక్చర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ ట్రీ డేటా స్ట్రక్చర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ నోడ్. ఏదైతే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఉంటుందో దాన్ని మనం డేటా ఎలిమెంట్ అని కూడా అనొచ్చు. ఆ డేటా ఎలిమెంట్ని నోడ్ అని పిలవడం జరుగుతుంది. నోడ్ ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ స్టోర్స్ దట్ యాక్చువల్ డేటా ఆఫ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ యాజ్ లింక్ టు నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ హైరార్చికల్ స్ట్రక్చర్. ఇవంతా కూడా ఒక నోడ్తో అండ్ అదర్ నోడ్ అనేది ఒక లింక్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ లింకింగ్ అనేది కూడా ఎలా ఉంటుందంటే హైరార్చికల్ డేటా స్ట్రక్చర్ అనేది ఫాలో అవడం జరుగుతుంది. దాన్ని మనం ర్యాండమ్ ఆర్డర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ఇఫ్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ దెన్ వీ కెన్ హ్యావ్ ఏ మ్యాక్సిమం n-1 నెంబర్ ఆఫ్ లింక్స్. ఏదైతే n నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి ఉంటుందో అందులో మనకి n-1 ఎడ్జెస్ అనేవి లేదా లింక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది. A to IJK వరకు మొత్తం టోటల్ నోడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ ట్రీ విత్ 11 నోడ్స్ ఉన్నాయి. మొత్తం 11 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఓన్లీ 10 ఎడ్జెస్ అనేవి మాత్రమే ఉండడం జరిగింది. n అనేది 11 అవుతే n ఈక్వల్ టు 11 నోడ్స్ అవుతే అందులో n-1 ఉన్నాం కాబట్టి 10 ఎడ్జెస్ అనేవి ఉండడం జరిగింది. ఇఫ్ ఎనీ ట్రీ విత్ n నోడ్స్ దేర్ విల్ బి మ్యాక్సిమమ్ ఆఫ్ n-1 ఎడ్జెస్. ఇన్ ఏ ట్రీ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ నోడ్. ఎవ్రీ ఇక్కడ ప్రతిది ABCD ప్రతి దాన్ని కూడా ఏమని చెప్తామంటే నోడ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ట్రీ టెర్మినాలజీస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ట్రీ టెర్మినాలజీస్కి వచ్చేటప్పటికి మనకి టోటల్లీ 13 ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే రూట్ అని, ఎడ్జ్ అని, పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్స్, లీఫ్, ఇంటర్నల్ నోడ్స్, డిగ్రీ, లెవెల్, హైట్, డెప్త్, పాత్, సబ్ ట్రీస్ అని టోటల్లీ ఇవన్నీ కూడా మనం ఏమని చెప్తామంటే ట్రీ యొక్క టెర్మినాలజీస్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని కూడా 1 by 1 క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద రూట్. రూట్ అంటే ఏంటంటే ద ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రూట్. ఏదైతే ఒక ట్రీ అనేది తీసుకుంటున్నామో ఆ ట్రీలో ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీ మనం రూట్ అని చెప్పడం జరుగుతుంది. ఎవ్రీ ట్రీ మస్ట్ హ్యావ్ ఏ రూట్ నోడ్. ఇన్ ఎనీ ట్రీ దేర్ మస్ట్ బి ఓన్లీ వన్ రూట్ నోడ్. వీ నెవర్ హ్యావ్ మల్టిపుల్ రూట్ నోడ్స్ ఇన్ ఏ ట్రీ. కంపల్సరీ ఏదైతే ట్రీ అని చెప్తున్నామో ఆ ట్రీలో ఫస్ట్ది ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఏమని చెప్తామంటే రూట్ అని చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ ఒక రూట్ నోడ్ అనేది ఉండాలి. నెవర్ హ్యావ్ మల్టిపుల్ రూట్ నోడ్స్ ఇన్ ఏ ట్రీ. ఒక ట్రీలో మల్టిపుల్ రూట్స్ అనేవి ఉండకూడదు. అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ కనుమవన్నీ కూడా మనం హైడ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ యొక్క డయాగ్రామ్లో ఏ అనేది ఒక్కటి మాత్రమే హైలైట్ చేయడం జరిగింది. హియర్ ఏ ఈజ్ ద రూట్ నోడ్ అని చెప్పడం జరిగింది. ఇన్ ఎనీ ట్రీ ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రూట్ నోడ్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎడ్జ్. ఎడ్జ్ అంటే ఏంటంటే ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద కనెక్టింగ్ లింక్స్ బిట్వీన్ ఎనీ 2 నోడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎడ్జ్. ఏదైతే ఒక 2 నోడ్స్ని కనెక్ట్ చేస్తూ లింక్ చేస్తూ ఉంటుందో ఆ లింకింగ్ని మనం ఏమని చెప్తామంటే ఎడ్జ్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ ఏ ట్రీ విత్ n నోడ్స్ దేర్ విల్ బీ మ్యాక్సిమం n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉండడం జరుగుతుంది. n నోడ్స్ ఉంటే n-1 అనే ఎడ్జెస్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డయాగ్రామ్లో చూద్దాం. డయాగ్రామ్లో చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏ నుంచి సికి మధ్యలో ఒక లింక్ అనేది ఉంది. ఆ లింక్నే మనం ఏమని చెప్తామంటే ఎడ్జ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ నోడ్ ప్రతి నోడ్ని కూడా పర్టికులర్ A to C కానీ A నుంచి B కానీ ఎవ్రీ నోడ్ని మనకు మధ్యలో లింక్ చేస్తుంది. ఈ లింక్ చేసే దాన్ని ఏమని చెప్తామంటే ఎడ్జ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్కి పక్కనే మనకి ప్రతి డయాగ్రామ్కి కూడా ఒక మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ఎనీ ట్రీ ఎడ్జ్ ఈజ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ 2 నోడ్స్. ఏవైతే 2 నోడ్స్ మధ్యలో లింక్ చేస్తుందో దాన్ని ఆ కనెక్టివిటీని ఏమని చెప్తామంటే ఎడ్జ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ దట్ నోడ్ విచ్ ఏ predecessors ఆఫ్ ఎనీ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద పేరెంట్ నోడ్. పేరెంట్ నోడ్ అంటే ఏంటంటే ముందు ఏదైతే ఒక నోడ్ ఉంటుందో దానికి ముందు ఉన్న నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే పేరెంట్ నోడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ పేరెంట్ నోడ్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద నోడ్ విచ్ యాజ్ చైల్డ్ అండ్ చిల్డ్రన్స్. ప్రతి పేరెంట్ నోడ్ అని అనాలి అని అంటే కంపల్సరీ అది చైల్డ్ ఆర్ చిల్డ్రన్స్ అనేది కలిగి ఉండాలి. ఆ నోడ్ కంపల్సరీ కూడా 1 or more చిల్డ్రన్స్ అనేది కలిగి ఉన్నప్పుడు ఆ నోడ్స్ని ఏమని చెప్తామంటే పేరెంట్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది.
హియర్ ఏబిసిఈజి అనేవి ఏమవుతుందంటే పేరెంట్ నోడ్స్ అవుతున్నాయి. ఎవ్రీ నోడ్ అనేది మనకి నోడ్స్ని చైల్డ్ నోడ్స్ ఏదైతే ఉంటాయో చైల్డ్ నోడ్ ఆర్ చిల్డ్రన్ నోడ్స్ని కలిగి ఉందన్నమాట. విచ్ హ్యాజ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ యాజ్ పేరెంట్. ఏదైతే నోడ్ ఉంటుందో ఆ నోడ్ కంపల్సరీ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ని కలిగి ఉండాలి. అలాంటప్పుడు దాన్ని ఏమని చెప్తామంటే పేరెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఏ నోడ్ విచ్ ఈజ్ ప్రిసిడర్స్ ఆఫ్ ఎనీ అదర్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ పేరెంట్. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకున్నాం, ఈ బీసీకి ముందు నోడ్ ఏమవుతుందంటే ఏ అనేది అవుతుంది. కాబట్టి ఈ బీసీకి పేరెంట్ ఏమవుతుందంటే ఏ అనేది అవ్వడం జరుగుతుంది. ఈకి పేరెంట్ ఏమవుతుందంటే బి అనేది అవ్వడం జరుగుతుంది. జీకి పేరెంట్ వచ్చేసి సి అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేకి కూడా పేరెంట్ ఏమవుతుందంటే జీ అవ్వడం జరుగుతుంది. ఇలా ముందు నోడు లేదా ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ లీఫ్ నోడ్స్కి అది పేరెంట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ నోడ్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద నోడ్ విచ్ ఈస్ ద డిసెండెంట్ ఆఫ్ ఎనీ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద చైల్డ్ నోడ్. ఏదైతే నోడ్ ఉంటుందో దానికి తర్వాత ఉండేటువంటి వాటిని డిసెండింగ్స్, ఇది ఎలా చెప్పొచ్చు అంటే వారసత్వం అని చెప్పొచ్చు. డిసెండింగ్ ఆఫ్ యాన్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద చైల్డ్ నోడ్. ఏదైతే ఒక పేరెంట్ ఉంటుందో దానికి నెంబర్ ఆఫ్ నోడ్స్ని కలిగి ఉన్నప్పుడు దాన్ని ఏమని చెప్తామంటే చైల్డ్ నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్లో మనకి ఏ అనే పేరెంట్ ఉంది, ఆ పేరెంట్కి 2 చైల్డ్ నోడ్స్ అనేవి చిల్డ్రన్స్ అనేవి ఉండడం జరిగింది. బీసీ అనేవి ఏమవుతుందంటే ఏకి చిల్డ్రన్స్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదే చెప్పడం జరిగింది. హియర్ బి అండ్ సి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఏ. ఏకి బీసీ అనేవి రెండు కూడా చిల్డ్రన్ అవ్వడం జరిగింది. హియర్ జీ అండ్ హెచ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ సి. సికి ఏంటంటే జీహెచ్ అనేవి చిల్డ్రన్స్ అవ్వడం జరిగింది. కేకి పేరెంట్ ఏంటంటే జీ అనేది పేరెంట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఏంటి? నోడ్స్ విచ్ బిలాంగ్స్ టు సేమ్ పేరెంట్ ఆర్ కాల్డ్ యాజ్ ద సిబ్లింగ్స్. ఏవైతే టూ నోడ్స్ ఉంటాయో ఆ రెండు కూడా ఒక సేమ్ పేరెంట్ని కలిగి ఉంటే వాటిని ఏమని చెప్పొచ్చు అంటే సిబ్లింగ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి బి అండ్ సి ఉన్నాయి. బి అండ్ సి ఆర్ సిబ్లింగ్స్. దేనికి? ఇవి ఏ అనే పేరెంట్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు కూడా పేరెంట్ ఏంటంటే సేమ్ పేరెంట్, బట్ కానీ 2 డివైడ్ అయినాయి. ఒక లెఫ్ట్ నోడ్ అండ్ రైట్ నోడ్గా డివైడ్ అయింది కాబట్టి బి అండ్ సి అని చెప్పడం జరిగింది. ఈ బి అండ్ సి ఈ రెండు కూడా ఏమవుతుంది అంటే సిబ్లింగ్స్ అనేవి అవడం జరుగుతుంది. ఇక్కడ డిఈఎఫ్ ఉన్నాయి. ఈ 3 కూడా సిబ్లింగ్స్ అవుతున్నాయి. ఒక పేరెంట్ ఉంది, బి అనే పేరెంట్ ఉంది, ఆ పేరెంట్కి 3 చిల్డ్రన్స్ అనేవి ఉండడం జరిగింది. అందువలన డిఈఎఫ్ అనేవి సిబ్లింగ్స్ అవుతుంది జరుగుతుంది. మరలా జిహెచ్ అనేవి సిబ్లింగ్స్ అవుతాయి, ఐజే అనేది సిబ్లింగ్స్ అవుతుంది. అలాగా సిబ్లింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి విచ్ హ్యాస్ సేమ్ పేరెంట్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఏవైతే 2 చిల్డ్రన్స్ ఉంటే అవి రెండు కూడా ఒక సేమ్ పేరెంట్ని కలిగి ఉంటే దాన్ని మనం ఏమని చెప్తామంటే సిబ్లింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. ద చిల్డ్రన్ ఆఫ్ ఎ పేరెంట్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లీఫ్. లీఫ్ నోడ్ అంటే ఏంటి? ద నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ చైల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ లీఫ్ నోడ్. ఏదైతే నాట్ హ్యావ్ ఏ చిల్డ్రన్ ఆర్ చైల్డ్ నోడ్స్ని కలిగి ఉండదో వాటిని ఏమని చెప్తామంటే లీఫ్ నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఏ లీఫ్ నోడ్ ఈజ్ ఏ విత్ నో చైల్డ్. ఎటువంటి చైల్డ్ నోడ్ని కలిగి ఉండని దాన్ని ఏమని చెప్తామంటే లీఫ్ నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని ఎక్స్టర్నల్ నోడ్స్ అండ్ టెర్మినల్ నోడ్స్ అని కూడా చెప్పొచ్చు. లీఫ్ నోడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ టెర్మినల్ నోడ్ అని కూడా చెప్పొచ్చు, అండ్ ఎక్స్టర్నల్ నోడ్స్ అని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ డయాగ్రామ్లో మనకి క్లియర్గా హైలైట్ చేయడం జరిగింది. డిఎఫ్ఐజేకేహెచ్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే లీఫ్ నోడ్స్ అనేవి అవడం జరుగుతుంది. ఇన్ ఎనీ ట్రీ ద నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ లీఫ్. ఇటువంటివి ఏవైతే చెప్పామో మనం క్లియర్గా హైలైట్ చేసిన వాటిల్లో ఏవైతే ఉన్నాయో వాటికి ఏవి కూడా మనకి నెక్స్ట్ నోడ్ అనేది లేదు. చిల్డ్రన్స్ కానీ చైల్డ్ నోడ్స్ కానీ లేవు. అటువంటి వాటిని ఏమని చెప్తామంటే లీఫ్ నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ నోడ్స్. ఇంటర్నల్ నోడ్ అంటే ఏంటంటే ద నోడ్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 1 చైల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ నోడ్. కంపల్సరీ ఒక నోడ్ని కలిగి ఉన్నట్టయితే అట్లీస్ట్ 1 చైల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ నోడ్. కంపల్సరీ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ నోడ్ కంపల్సరీ ఒక నోడ్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని చెప్తామంటే ఇంటర్నల్ నోడ్ అని చెప్తాం. అదేవిధంగా ద రూట్ నోడ్ ఈజ్ ఆల్సో సైడ్ టు బి ఇంటర్నల్ నోడ్. రూట్ నోడ్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ ఏమవుతుందంటే ఇంటర్నల్ నోడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంటర్నల్ నోడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ టెర్మినల్ నోడ్స్. కంపల్సరీ ఇవి ఏముంటాయంటే చైల్డ్ అండ్ చిల్డ్రన్ నోడ్స్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మనం ఏమని చెప్తామంటే ఇంటర్నల్ నోడ్స్ అని చెప్పొచ్చు అనమాట. అదేవిధంగా పేరెంట్ నోడ్స్ అని ఏదైతే చెప్తామో వాటిని మనం కంపల్సరీగా
మనం ఇంటర్నల్ నోడ్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం హైలైట్ చేయడం జరిగింది ఈ డయాగ్రామ్లో ఏబిసిఈజీ అనేవి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇంటర్నల్ నోడ్స్ అనేవి అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇంటర్నల్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ. ఏదైతే డిగ్రీ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్గా నోడ్ డిగ్రీ ఎంత అని చెప్పడం జరుగుతుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఎ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ది నోడ్ అని చెప్పడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కలిపి మనం ఏమని చెప్తామంటే ఆ పర్టికులర్ నోడ్ యొక్క డిగ్రీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. హియర్ డిగ్రీ ఆఫ్ ది బీ ఈజ్ ద ట్రీ. ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎన్ని ఉన్నాయంటే బీకి వచ్చేటప్పటికి ఈ డయాగ్రామ్లో చూడండి బీకి వచ్చేటప్పటికి ఏమున్నాయంటే డిఈఎఫ్ అనే 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. కాబట్టి బి యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 3 అనేది అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి తీసుకుంటే డిగ్రీ ఎంత అవుతుందంటే దీనికి బీసీ అనే 2 చిల్డ్రన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏ యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 2 అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీకి తీసుకున్నట్లయితే జీ యొక్క డిగ్రీ ఎంత అంటే ఓన్లీ 1 కే అనేది మాత్రమే చైల్డ్ ఉంది కాబట్టి జీ యొక్క డిగ్రీ ఎంత అంటే 1 అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎఫ్కి తీసుకోవడం జరిగింది. ఎఫ్కి ఎటువంటి చైల్డ్ లేదు కాబట్టి దాని యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 0 అవ్వడం జరుగుతుంది. ఇక డిగ్రీ అంటే ఏంటో చూడండి. ఇఫ్ ఎనీ ట్రీ డిగ్రీ ఆఫ్ ఎ నోడ్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇట్ హ్యాజ్ అని చెప్పడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఏదైతే నోడ్ తీసుకుంటామో ఆ నోడ్కి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ని చైల్డ్ నోడ్స్ కానీ చిల్డ్రన్ నోడ్స్ టోటల్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే కంపల్సరీ వాటిని డిగ్రీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెవెల్. ఏదైతే ట్రీ తీసుకుంటామో ఆ ట్రీ యొక్క లెవెల్ ఎంత అనేది చెప్పడానికి యూజ్ అవుతుంది. ఇన్ ఏ ట్రీ ఈచ్ స్టెప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈజ్ కాల్డ్ ఏ లెవెల్ అండ్ ద లెవెల్ కౌంట్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఇంక్రిమెంటెడ్ బై 1 అట్ ఈచ్ లెవెల్. ఏదైతే మనం ఇక్కడ లెవెల్ అని చెప్తున్నామో ఇక్కడ కంపల్సరీ ఏమవుతుందంటే ఫస్ట్ రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డయాగ్రామ్ చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ ఎంత ఉందంటే లెవెల్ 0లో ఉండడం జరిగింది. లెవెల్ 0 నుంచి మనం తీసుకుంటే ఫస్ట్ పొజిషన్ లెవెల్ 0 అవుతుంది. ఏదైతే ఉంటుందో రూట్ అనేది దాని యొక్క లెవెల్ ఎంత అంటే 0 అవుతుంది. నెక్స్ట్ దానికి ఉండేటువంటి చిల్డ్రన్స్ ఏవైతే ఉంటాయో వాటి లెవెల్ వచ్చేసి ఇంక్రిమెంటెడ్ బై 1 అని చెప్పడం జరిగింది కాబట్టి 1/1 ఇంక్రీజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. 0 1 2 3 లాస్ట్కి లీఫ్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటికి లెవెల్ 3 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హైట్ అనేది చెప్పడం జరిగింది. హైట్ అంటే ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ లీఫ్ నోడ్ టు బి ఏ పర్టికులర్ నోడ్ ఇన్ ద లాంగెస్ట్ పాత్ ఈస్ కాల్డ్ ఏ హైట్ ఆఫ్ ది దట్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. టోటల్ ఏదైతే ఉంటుందో లీఫ్ నోడ్స్ నుంచి టాప్ టు బాటమ్ బాటమ్ టు టాప్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మనం రివర్స్లో ఏదైతే హైట్ అని చెప్పామో ఇప్పుడు మనం లెవెల్ అని చెప్పామో దానికి రివర్స్లో హైట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ లీఫ్ నోడ్ టు ఏ పర్టిక్యులర్ నోడ్ ఇన్ ద లాంగెస్ట్ పాత్ ఈజ్ కాల్డ్ హైట్ ఆఫ్ ది నోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ ట్రీ హైట్ ఆఫ్ ది రూట్ నోడ్ ఈజ్ సెడ్ టు బి హైట్ ఆఫ్ ది ట్రీ అని చెప్పడం జరుగుతుంది. హైట్ ఆఫ్ ఆల్ లీఫ్ నోడ్స్ ఈజ్ 0. దీని యొక్క హైట్ లాస్ట్ వచ్చేటప్పటికి హైట్ వచ్చేటప్పటికి హైట్ ఈజ్ 0 ఉంటుంది. లీఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీఫ్ నోడ్స్ టోటల్లీ కంప్లీట్గా 0 ఉండడం జరుగుతుంది. హైట్ అంటే ఏ టు జేకి ఫస్ట్ ఏదైతే రూట్ ఉంటుందో రూట్ నుంచి లాస్ట్ వరకు తీసుకుంటే దాని యొక్క హైట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్లో చూద్దాం. ఇన్ ఎనీ ట్రీ హైట్ ఆఫ్ నోడ్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ లీఫ్ టు దట్ నోడ్ ఇన్ లాంగెస్ట్ పాత్. ఏదైతే లాంగెస్ట్ పాత్ ఉంటుందో ఆ పాత్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే హైట్ అని చెప్పవచ్చు. ఈ యొక్క ట్రీకి వచ్చేటప్పటికి హైట్ వచ్చేసి 3 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెప్త్ అంటే ఏంటంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డెప్త్ ఆఫ్ ది నోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయో వాటిని అన్నిటిని ఫ్రమ్ రూట్ పర్టికులర్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డెప్త్ ఆఫ్ ది నోడ్. ఏదైతే మనం ఫస్ట్ చెప్పామో ఇక్కడ హైట్ అని చెప్పాము, హైట్కి రివర్స్ డెప్త్ అనమాట. ఇక్కడ కంపల్సరీ అక్కడైతే లీఫ్ నోడ్స్ అన్నీ కూడా 0 ఉండడం జరుగుతుంది. ఇక్కడ రూట్ యొక్క డెప్త్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుందంటే 0 ఉండడం జరుగుతుంది. సేమ్ డయాగ్రామ్ తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా సేమ్ డెప్త్ ఆఫ్ ట్రీ ఈజ్ 3 అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ డెఫినేషన్ చూస్తే డెప్త్ ఆఫ్ ది ట్రూ నోడ్ ఈజ్ 0 అనేది చెప్పడం జరుగుతుంది ఈ డెఫినేషన్లో. అదేవిధంగా ఇఫ్ ఎనీ ట్రీ డెప్త్ ఆఫ్ నోడ్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ రూట్ టు దట్ నోడ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి
డెప్త్ ఆఫ్ ట్రీ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ రూట్ టు లీఫ్ ఈజ్ ద లాంగెస్ట్ పాత్. ఏదైతే పాత్ ఉంటుందో అక్కడ కింద నుంచి బాటమ్ టు టాప్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ డెప్త్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే లీఫ్ నోడ్ నుంచి రూట్ నోడ్కి వెళ్ళడం జరుగుతుంది. రూట్కి ఎటువంటివి ఉండవు కాబట్టి, ఇంకా పైకి అప్కి ఉండవు కాబట్టి డెప్త్ ఎప్పుడు కూడా రూట్కి వచ్చేటప్పటికి 0 ఉంటుంది. లీఫ్ అనేటప్పటికి కింద ఉంటుంది కాబట్టి బాటమ్ టు టాప్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనకి లీఫ్ నోడ్స్ అనేటప్పటికి లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ లెవెల్ వాల్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాత్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే లాంగ్ ఆఫ్ పాత్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ దట్ పాత్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ క్లియర్గా చూస్తే ఇన్ ఎనీ ట్రీ పాత్ ఈ సీక్వెన్స్ ఆఫ్ నోడ్ అండ్ ఎడ్జెస్ బిట్వీన్ 2 నోడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా తీసుకుంటే మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో పాత్ తీసుకోవడం జరిగింది. ఏ నుంచి బీకి, బి నుంచి ఈకి, ఈ నుంచి జేకి. ఏజే పాత్ అని టోటల్లీ చెప్తే ఎంత అంటే ఇక్కడ 4 ఎడ్జెస్ తోటి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ 4 అని చెప్పడం జరుగుతుంది. పాత్ ఏ టు జేకి 4 అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా సిజీకే కూడా ఒక పాత్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా పాత్ యొక్క డెఫినేషన్ చూడండి. ద సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ ఫ్రమ్ వన్ నోడ్ టు అనదర్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ పాత్ బిట్వీన్ ద 2 నోడ్స్. ఏవైతే సీక్వెన్స్లో ఒక్కొక్క నోడ్ని కనెక్టివిటీ చేసుకుంటూ ఉంటుందో లాంగ్ సీక్వెన్స్లో దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే పాత్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా సబ్ ట్రీ. In a tree data structure, each child from a node forms a subtree recursively. Every child node will form a subtree on its parent node. ఏదైతే మనం సబ్ట్రీ అని చెప్తున్నామో కంపల్సరీ ఒక ట్రీ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నది రికర్సివ్లీ ఎన్ని అయినా సబ్ ట్రీస్ని అనేది మెయింటైన్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా ఫైనల్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి చూడండి క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏ ఉంది, ఏ తర్వాత ఏ అనేది రూట్ అవుతుంది, అదేవిధంగా పేరెంట్ అవుతుంది బీసీకి. అక్కడ నుంచి మరలా బి అనేది ఏం చేసిందంటే ఒక డిఈఎఫ్ అనేది తీసుకోవడం జరిగింది. మరలా ఈ నుంచి మరలా ఒక సబ్ ట్రీ కింద డివైడ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ బి నుంచి ఇదంతా ఒక సబ్ ట్రీ అవుతుంది. అదేవిధంగా అందులో మరలా ఈ ఐజే అనేది ఒక సబ్ ట్రీ అవుతుంది. ఇలా రికర్సివ్లీ ఎన్ని అయినా కూడా సబ్ ట్రీస్ కిందది చేయొచ్చు అనమాట. ఎన్ని సబ్ ట్రీస్ అయినా కూడా కలిగి ఉండొచ్చు ఒక ట్రీ అనేది. అదేవిధంగా మనకి రైట్ సైడ్కి వచ్చేటప్పటికి సి నుంచి తీసుకునేటప్పుడు ఇదంతా కూడా ఒక్క ట్రీ కింద మాత్రమే ఉంది. ఎందుకంటే జీ దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ మనకి లెఫ్ట్ నోడ్ అనేది ఉంది కానీ రైట్ నోడ్ అనేది లేకపోవడం వల్ల అది ట్రీ అనేది చెప్పలేము. కాబట్టి కంపల్సరీ ట్రీ అవ్వాలి అని అంటే కంపల్సరీ అది ఆ నోడ్ ఏమై ఉండాలంటే లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నదాన్ని మాత్రమే మనం ట్రీ అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.